యేసు ప్రభు మరలా రాబోతున్నాడనే ఆ అంశం, సెకండ్ కమింగ్, దాదాపుగా నేటి క్రైస్తవ ప్రపంచం మర్చిపోయినట్టుగా ఉంది. పాటల్లో ఆయన యొక్క రాకడ గురించి లేదు కదా. అనేకమైన సాంగ్స్ వస్తున్నాయి, యాన్యువల్ సాంగ్స్, గుడారాల పండుగని, అవని ఇవని, ప్రతి చోట పెద్ద పెద్ద గంభీరంగా వర్షిప్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఒకసారి గమనిస్తే వాటిల్లో ఏం లేదండి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సందేశము లేదు. ప్రస్తుత ప్రాస్పార్టీ స్పీకర్స్ వారి సందేశాలు ఒకటే కదా. దేవుడు నిన్ను ఈరోజు ఏం చేయబోతున్నాడు చెప్పండి? ఆశీర్వదించబోతున్నాడు. నెక్స్ట్ సండే సందేశం ఏంటి? దేవుడు నేను ఈరోజు కూడా ఏం చేయబోతున్నాడు చెప్పండి? ఆశీర్వదిస్తున్నాడు. ఇంకొంతమంది సందేశాలు, ప్రేయర్స్, 24 hours ప్రేయర్స్, యూట్యూబ్ ప్రేయర్స్ కదా. మీరు మా ప్రేయర్స్లో ఏకీభవించండి. ఇక టోటల్గా ప్రేయర్స్తో నింపబడింది, కాన్ఫరెన్సెస్తో నింపబడింది, వర్షిప్ కాన్ఫరెన్సెస్, టీచింగ్స్. సెకండ్ కమింగ్ లేదు కదా. ముఖ్యంగా ఈనాడు ఒక ప్రముఖ బోధకుడు, ఆయన టీచింగ్ అంతా టెంపుల్ గురించే కదండి. అక్కడ టెంపుల్స్ కడుతున్నాం, ఇక్కడ టెంపుల్స్ కడుతున్నాం, వాటికి మీరు ఎంత ధారాళంగా ఇస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదించబడతాడు. నో టీచింగ్. ఆయన యొక్క రెండో రాకడ అంశం అనేది మరుగున పడింది. మరి ముఖ్యంగా ఈ చివరి దినాల్లో, క్రైస్తవ మీద దాడులు జరుగుతున్న ఈ దినాల్లో, ఎటు చూసిన పర్సిక్యూషన్ ఈ దినాల్లో, ఈ అలజడుల మధ్య క్రైస్తవ్యం మర్చిపోయింది ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ.